ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ టీడీపీ శ్రేణులు ఘర్షణలకు దిగారు. పరస్పరం దాడులకు దిగుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఏపీలో 3-4 జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఏదో ఒక చోట వైసీపీ టీడీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఉదయం పోలింగ్ ప్రారంభమై నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కానీ మధ్యాహ్నం 12 గంటల అయ్యేసరికి తాడిపత్రి కమాండ్ సర్కిల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి వర్గీయులు ఘర్షణలకు దిగారు. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారు అద్దాలతో పాటు పలు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తాడిపత్రిలో వైసీపీ టీడీపీ మధ్య గొడవకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఏ నేపథ్యంలో ఈ గొడవ జరిగింది? అంటే మనం ఓవరాల్ గా స్టేట్ మొత్తం చూసుకుంటే, ఏపీ మొత్తం చూసుకుంటే ఒక 2-3 జిల్లాలు మినహా అన్ని చోట్ల కూడా గొడవలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే అనంతపురం తాడిపత్రిలో ఇదే విషయం మళ్ళీ రిపీట్ అయింది. సో చెప్పండి, ఏం జరిగింది వైసీపీ టీడీపీకి మధ్య? ముఖ్యంగా పెద్దారెడ్డి అండ్ జేసీ అస్మిత్ రెడ్డి, అటు వైసీపీ టీడీపీ, సో వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగింది? యామని ఏదైతే ఈ రోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కేంద్ర బలగాలను కూడా మోహరించిన పరిస్థితి ఉంది. అయితే తాడిపత్రి పట్టణానికి సంబంధించి ఉదయం 9 గంటల 10 గంటల ప్రాంతం వరకు కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అంటే పెద్దారెడ్డి వర్గీయులు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్న సమయంలో టీడీపీ ఏజెంట్ల మీద దాడి చేసే నేపథ్యంలో జేసీ వర్గం కూడా ఎక్కడైతే ఈ దాడి జరిగిందో ఆ పోలింగ్ కేంద్రాల వైపు నుంచి రావడం జరిగింది. అయితే ఓం శాంతి నగర్ కు వచ్చే సందర్భంలో ఇరు వర్గాలు ఒకే సమయంలో ఇద్దరికి అక్కడ రావడంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాళ్ల దాడికి దిగారు. కాసేపు ఈ పరిస్థితి ఉంది. అయితే తాడపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే ఉద్దేశంతో ముందు చూపుతో జిల్లా ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో అమిత్ బర్దర్ అక్కడే మకాం వేశారు. ఏఎస్పీతో పాటు పెద్ద ఎత్తున బలగాలు కూడా మోహరించారు. వెంటనే సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీనే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రెండోది పెద్దారెడ్డికి సంబంధించిన 3 వాహనాలు ఈ రాళ్ల దాడిలో ధ్వంసమయ్యాయి. వెంటనే పెద్దారెడ్డిని తన నివాసానికి పోలీసులు పంపించి వేసి పరిస్థితి అయితే అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు జేసీ వర్గాన్ని కూడా అక్కడి నుంచి వారు పంపించి వేశారు. ఎక్కడ కూడా గొడవలు జరుపుకోకుండా ప్రస్తుతం అయితే ప్రశాంతంగా తాడపత్రి ప్రాంతంలో పోలింగ్ జరుగుతున్నప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే జిల్లా ఎస్పీ అనుక్షణం తాడపత్రి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక బలగాలను అందుబాటులో ఉంచుకొని ఎక్కడికక్కడ ఏ చిన్న సమాచారం వచ్చినా క్షణాల్లో అడిగి చేరుకొని పరిస్థితిని అదుపు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. జిల్లా ఎస్పీ కొంత సమయంతో పాటించి ఎప్పటికప్పుడు అంటే తక్షణము స్పందించడం వల్ల కొంత ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారని కూడా చెప్పొచ్చు. యామిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.